ఇప్పుడు యువరత్న శ్రీ నందమూరి బాలకృష్ణ. ముఖ్యంగా ఈ యొక్క తానా ఎంత అభివృద్ధి చెంది గత 40 సంవత్సరాలుగా జరుపుకుంటూ గత 40 సంవత్సరాలుగా ఇక్కడ స్థిరపడిన తెలుగు వారి యొక్క ప్రోత్సాహంతో, వాళ్ళ యొక్క ప్రోద్బలంతో, వాళ్ళు అందిస్తున్న సహాయ సహకారాలతో ఎంతో మంది కార్యవర్గ సభ్యుల యొక్క అధ్యక్షుల యొక్క అండదండలలో, వాళ్ళ కను సైకిళ్లలో ఈ రోజు ఈ స్థాయికి ఉత్తర అమెరికా ఈ తెలుగు అసోసియేషన్ తానా ప్రస్తుత అధ్యక్షులు గోమడి జయరాం గారికి, కన్వీనర్ సతీష్ గారికి, అలాగే తోటకూర ప్రసాద్ గారికి అందరికీ నా హృదయపూర్వక కళాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. సుదూర సాగర తీరాలు దాటి ఖండాంతరాలలో తెలుగు భాషా సంస్కృతి దీపికలు వెలిగించి మాతృభూమికి కీర్తి ఆర్జించి పెడుతున్న నా తెలుగింటి ఆడపడుచులకు, అన్నదమ్ములకు నా శుభాకాంక్షలు, శుభాభినందనలు, నమస్సుమాంజలు. మీ శేషి ప్రభావంతో, సాంకేతిక వైజ్ఞానంతో, వైద్య శాస్త్ర నైపుణ్యంతో, వివిధ విషయాల పరిజ్ఞానంతో వివిధ దేశాలలో ఉన్నత పదవులను అలంకరించి అర్ధ ప్రతిష్ఠులైన తెలుగు తల్లి గర్భశక్తి ముక్తా ఫలాలు మీరు. మీ కర్తవ్య దీక్ష, కార్యదక్షత, నీతి, నిజాయితీ, సంస్కారం, సహృదయత మీకు అక్కడ ప్రజలలో ప్రేమానురాగపూరితమైన గౌరవ స్థానాలను ఆర్జించి పెట్టాయి శాశ్వతంగా. మీతో పాటు మాతృభూమికి కూడా వన్నె తెచ్చాయి సమధికంగా. ఏ దేశం ఎగినా ఎందుకు ఆల్రెడీ ప్రబోధ కవి రాయపురంలో చెప్పినట్టు అయితే ఇక్కడ ఒకటి ఉంది, ప్రజల యొక్క భాగస్వామ్యం లేని ఏ కృషి పూర్తిగా విజయవంతం కాదు, అలాగే ప్రజల యొక్క సహాయ సహకారాలు లేనిదే ఎటువంటి కార్యక్రమం పూర్తిగా విజయవంతం కాదు, ఫలితాలు ఇవ్వదు. ఈనాడు విదేశాల్లో మాతృదేశ కీర్తి పతాకాన్ని గగనసీమలో సమున్నతంగా నిలుపుతున్న మేధావులు మీరు. పరాయి సీమలో తెలుగు కీర్తి చంద్రికలను దశ దిశలా వ్యాపింపచేస్తున్న విజ్ఞాన జ్యోతులు మీరు. మీ రంగాలలో మీ వృత్తులలో నిష్ణాతులై మీకు మన మాతృభూమికి కీర్తి ప్రతిష్టలు ఆర్జించి పెడుతున్న జ్యోతులు మీరు, విజ్ఞులు మీరు. మీరు మీతో పాటు తీసుకొచ్చింది మీ యొక్క విజ్ఞానం, మీ యొక్క సామర్థ్యం, మీ యొక్క ప్రతిభా ఉత్పత్తులు మాత్రమే కాదు, అశేష తెలుగు భాషా సంస్కృతి సంప్రదాయాలను, మన దేశ ఔన్నత్యాన్ని, అపూర్వ చారిత్రక వారసత్వాన్ని మీ వెంట మీరు తీసుకొచ్చారు. మీరు మన దేశానికి, మన సంస్కృతికి నిజమైన ప్రతినిధులు. మిమ్మల్ని చూసి మేమంతా ఎంతో గర్వపడుతున్నాం. ఒక రకంగా చెప్పాలంటే ఎన్నో విషయాలు ఎందరో మాట్లాడారు. ఇక్కడ చూడడం కంటే కూడా అంటే చూడడమే ప్రధానంగా పెట్టుకోండి, వినడం రెండో వినకపోయినా పర్వాలేదు. ఎందుకంటే అక్కడ జరుగుతున్న విషయాలు ఏమీ మీకు చెప్పక్కర్లేదు, మీరు ఎప్పటికప్పుడు గమనిస్తూనే ఉన్నారు. గమనించకండి, పట్టించుకోకండి. చెప్పినట్టు మీరు మీ యొక్క ఇప్పుడు నడుస్తున్న దారిలోనే నడుచుకుంటూ ఇప్పుడు చూస్తున్నాం మనం. ఈరోజు అక్కడ క్యాన్సర్ హాస్పిటల్ పెట్టాం, బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్. దాని వెనకాల ఎంతో మంది కృషి ఫలితంగానే ఆ యొక్క హాస్పిటల్ ఈనాడు ఈ యొక్క స్థాయికి, ఆనాడు మరి మా నాన్నగారు శ్రీ నందమూరి తారక రామారావు గారి యొక్క మానస పుత్రిక క్యాన్సర్ హాస్పిటల్. అటువంటిది ఇవాళ మనం చూస్తున్నాం. క్యాన్సర్ ఎంత ఇవాళ సుమారుగా ప్రపంచంలోనే ప్రతి 12 మందిలో ఒకరికి క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది. అటువంటి పరిస్థితుల్లో ఇండియా అంటే మనకి రెండో జబ్బులో ప్రజల రోగుల యొక్క అత్యధిక రోగులు వాళ్ళ ప్రాణాలను తీసే వ్యాధుల్లో క్యాన్సర్ రెండో స్థానంలో ఉంది మన దేశంలో. ఎంతో తొందరలో మన ప్రపంచంలో అసలు మన భారతదేశమే క్యాన్సర్ వ్యాధికి ఒక ముఖ్య కేంద్రంగా తయారయ్యే ప్రమాదం కూడా ఉంది. సో ఆనాడు మరి ఎందుకు అనుకున్నారు, నాన్నగారు యొక్క మానస పుత్రిక బసవతారక ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, రీసెర్చ్ సెంటర్, దానికి మొదట్లో ఆయన అనుకున్నప్పుడు ఎంతో మంది ఇక్కడ ఉన్నారు. నాన్నగారు మొదలు పెట్టినప్పుడు నాన్నగారితో కూడా ఉండి ఆర్థికంగా వారి విజ్ఞానం ద్వారా సహాయ సహకారాలు అందిస్తూ శ్రీమతి తులసి గారు ఉన్నారు పోలవరపు, రాఘవరావు గారు ఉన్నారు పోలవరపు, అలాగే డాక్టర్ నూరి దత్తాత్రేయ గారు ఉన్నారు, మల్లారెడ్డి గారు ఉన్నారు. వాళ్ళందరి యొక్క ఆర్థిక సహాయంతో, వాళ్ళ యొక్క విజ్ఞానంతో, అలాగే ఎంతో మంది దాతలు, అలాగే ఎంతో మంది పరిశోధకులు వాళ్ళ అందరి యొక్క సహాయ సహకారాలతో ఆ రోజు క్యాన్సర్ హాస్పిటల్ స్థాపించడం జరిగింది. ఈ నా యొక్క తానా
ఈ 18వ మహాసభకు విచ్చేయడం, దీంతో పాటు వివిధ రాష్ట్రాల్లో కూడా, అమెరికా దేశంలో వివిధ రాష్ట్రాల్లో కూడా విరాళాలు సేకరించడం ఒక కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ముఖ్యంగా అంటే ఇప్పుడు నాకు ఆర్థిక పరిస్థితి బాగా తెలుసు. ఇక్కడ అమెరికా దేశంలో మీ దగ్గర ఏదో డబ్బు తీసుకుని వెళ్ళిపోవడం కాదు, ముందు మీరెప్పుడు మేము అందిస్తున్న వైద్య సహాయ సహకారాలను అర్థం చేసుకుని మేము ఎంత కమిట్ అయ్యి వైద్య సహకారాలు అందిస్తున్నాము మీ అందరికి తెలుసు. ఆ యొక్క ఈ రోజు మీ ముందుకు రావడం జరుగుతుంది. తప్పకుండా ఇదివరకులాగే మీ అందరూ మీ యొక్క సహాయాలు అందిస్తారని ఆశిస్తూ, ఈ సమావేశాలు నిర్వహించాలంటే కార్యకర్తలందరూ చాలా కష్టపడి పనిచేయడంతో పాటు దానికి ఆర్థిక సహాయం కూడా చాలా అవసరం. చాలామంది దాతలు ఈ కార్యక్రమానికి సహాయం చేశారు. వారిలో ముఖ్యులు ఫీనిక్స్ గ్రూప్ ఇండియా అధినేత, ప్రముఖ వ్యాపారవేత్త, పారిశ్రామికులు శ్రీ చుక్కపల్లి సురేష్ గారు తానా వెనుక మొదటి నుంచి నిలిచి ఈ సభలకి ప్రీమియం స్పాన్సర్గా, గ్రాండ్ బెనిఫాక్టర్గా ఉన్నారు. వారికి తానా తరపున నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ వారిని ఒక నిమిషం మాట్లాడమని కోరుతున్నాను. సభని అలంకరించిన పెద్దలందరికీ నా నమస్కారాలు. అలాగే ఈరోజు ఇక్కడికి విచ్చేసిన ఆహుతులు, సభ్యులు, మీ అందరికీ నా మనస్పూర్వక నమస్కారాలు. పెద్దలందరూ చెప్పారు, నేను చెప్పేదేం లేదు. ఒక వ్యాపారవేత్తగా నేను చెప్పేది ఏంటంటే, మాకు చాలా ఆనందంగా ఉంది. అమెరికా ఇంత దూరం వచ్చి మీరందరూ చాలా బాగా ఆర్థికంగా, కుటుంబపరంగా బాగా స్థిరపడి ఉన్నారు. వేరే విధంగా కాకుండా ఆంధ్రప్రదేశ్ కానీ భారతదేశం కానీ మీ జన్మస్థానం కాబట్టి మన జన్మస్థానానికి మీరు తిరిగి ఏదో ఒకటి చేస్తే చాలా బాగుంటుంది. వ్యాపారవేత్తగా మేమందరం అభివృద్ధి చెందుతున్నాము. ఇండియాలో కూడా ఇండియా అభివృద్ధి చెందట్లేదనేం కాదు, చాలా లోటుపాట్లు అన్ని చోట్ల ఉంటాయి. మీరందరూ మీ మీ గ్రామాలకు కానీ మీ జిల్లాలకు కానీ వచ్చి ఎంతో కొంత అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలి. అలాగే ఎంత మీరు ఇక్కడ ఎస్టాబ్లిష్ అయ్యి బాగా స్థిరపడినా కానీ వీకెండ్ కోసమే వెయిట్ చేస్తారు తప్పితే వీక్ డేస్ లో మీకు కుటుంబ పరంగా కానీ ఏ పరంగా కానీ మీకు టైమే సరిపోవట్లేదు. కాబట్టి కొంత పట్టు విడుపు తీసుకొని మీ కుటుంబాలతో ఎక్కువ టైం కొద్దిగా స్పెండ్ చేసి మీరందరూ పిల్లలకి మన సంస్కృతిని బాగా నేర్పించాలి. ఎందుకంటే ఈ కాలంలో మేము చూస్తూ ఉన్నాము, చిన్న పిల్లలు, ఇక్కడ పుట్టి పెరిగే పిల్లలకి మన భారతీయ సంస్కృతి, మన ఆంధ్ర సంస్కృతి ఎక్కువగా అలవాటు పడట్లేదు. ఆ ఒక్కటి కొద్దిగా మీరు దృష్టి పెట్టి పిల్లలకి మన సంస్కృతి అనేది నేర్పిస్తే చాలా బాగుంటుంది. నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దల కోమటి జయరాం గారికి ధన్యవాదాలు చెప్పుకుంటూ మీ అందరికీ నమస్కారాలు చెప్తూ సెలవు తీసుకుంటాను.